వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈరోజు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించి ఏఈసిసి 1 ఎన్విరాన్మెంటల్ స్టడీస్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే బీఏ కానీ, బీకామ్ కానీ, తర్వాత అన్ని గ్రూప్ల వాళ్ళు బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ అండ్ బీకామ్ ఈ గ్రూప్ అందరికీ కూడా కామన్‌గా మీకు ఒక పేపర్ ఉంటుంది. అదేంటి అంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఓకే. దీన్ని ఏఈసిసి 1 అంటారు ఇక్కడ. మీరు ఫస్ట్ ఇయర్‌లో ఆహ్, ఫస్ట్ సెమిస్టర్‌లో మీకు మీ డిసిప్లిన్ స్టార్ట్ కావడానికి ముందు అంటే మీ సబ్జెక్ట్స్ ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అలాగే కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ ఇవి స్టార్ట్ కావడానికి ముందు దీనితో పాటు ఒక ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంటర్మీడియేట్‌లో మీరు ఏదైతే రాస్తారో స్టార్టింగ్‌లో యాన్యువల్ ఎగ్జామ్స్‌కి ముందు మీరు రాస్తారు కదా! ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఎగ్జామ్ అని చెప్పేసి అలాంటిదే ఇక్కడ కూడా ఉంటుంది. ఓకేనా? డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్‌లో మీ ఎగ్జామ్ షెడ్యూల్‌కి ముందు ఫస్ట్ ఇదే ఉంటుందన్నమాట. సో, వీటి గురించి కొంత అవగాహన కోసం నేను ఈ క్వెషన్ పేపర్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది ఆగస్ట్ 2021లో నడిచింది కరోనా టైంలో. ఓకే. ఇక్కడ దీనికి టోటల్ మార్క్స్ ఎన్ని అంటే 40 మార్క్స్ ఇచ్చారు. ఓకే. ఇక్కడ 40 మార్క్స్ అయితే ఇక్కడ సెక్షన్స్ 2 ఇచ్చారు. 2 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. ఓకే. ఫస్ట్ సెక్షన్ ఏ గురించి చూద్దాం. ఇక్కడ అయితే దీనికంటే ఇంకొక విషయం ఏంటంటే నేను ఆల్రెడీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ గురించి అందులో అడిగేటువంటి ప్రశ్నలు, టాపిక్సు సిలబస్ వైస్‌గా నేనక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వెరీ ఇంపార్టెంట్ క్వెషన్సే అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సిలబస్ ఇంపార్టెంట్ క్వెషన్స్ తీసుకొని దాన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అది వీలైతే నేను ఇక్కడ ఐకార్డ్‌లో ఇస్తాను. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి. అక్కడ ఒక థంబ్‌నెయిల్ ఉంటుంది. ఆ థంబ్‌నెయిల్ క్లిక్ చేస్తే దీనికి సంబంధించినటువంటి సిలబస్, ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ కూడా వస్తాయి. జస్ట్ ఆ వీడియో మీరు అలా వినండి చాలు. మీకు ఒక అవగాహన వస్తుంది. ఈ ఎగ్జామ్ అంటే ఏంటి? ఎలా రాయాలి? ఏమనేది. ఓకేనా? సో, ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ ఇక్కడేమన్నారంటే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వెషన్స్ ఇన్ నాట్ ఎక్సీడింగ్ 20 లైన్స్. ఇక్కడ మీరిచ్చేటువంటి సమాధానం ఏంటంటే, ఏ ప్రశ్నకు కూడా 20 లైన్‌ల కంటే మించి సమాధానం ఇవ్వకూడదు. ఓకేనా? మించకుండా అంతలోపు రాయేసుకోవచ్చు. ఇక్కడ సెక్షన్ ఏ టైప్‌లో షార్ట్ టైప్ ఆన్సర్స్ కాబట్టి ఇవి ప్రతి దానికి 5 మార్కులిచ్చారు. 2 రాయాలి. ఓకే. ఒక్కొక్క దానికి 5 మార్కులంటే 10 మార్కులు సెక్షన్ ఏకి సంబంధించి. ఓకే. ఇక్కడ ఫస్ట్ క్వెషన్ ఏమడిగారంటే, ఫుడ్ వెబ్ గురించి రాయండి అన్నాడు. ఆహారపు వల గురించి రాయండి అని చెప్పేసారు. అలాగే ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫైర్ వర్క్ బాణసంచా దుష్ఫలితాలు. అంటే బాణాలు కాల్చడం వల్ల ఎటువంటి దుష్ఫలితాలొస్తాయి? వాటి వల్ల వెలువడేటువంటి విషవాయువులేంటి? దానివల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలొస్తాయి? అని వాటి గురించి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది చాలా ఈజీ క్వెషన్స్. అలాగే మీకు పెద్ద కష్టమేం కాదు ఇది రాయడం. సెక్షన్ బి చూడండి. ఈ సెక్షన్ బిలో ఎస్సే టైప్ ఆన్సర్స్ ఉంటాయి. ప్రతిదానికి 15 మార్కులిచ్చారు. మీరు రెండింటికి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే. ఇక్కడ ఏమిచ్చారో చూద్దాం. కింది ప్రశ్నలకు ఒకదానికి 4 పేజీలకు మించని జవాబులు రాయము అన్నారు. అంటే 4 పేజెస్‌కి మించకూడదు. ఓకేనా? ఫస్ట్ వన్ ఆహ్, డిఫైన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. గివ్ ఎ నోట్ ఆన్ ఇట్స్ స్కోప్ అండ్ ఇంపార్టెన్స్. పర్యావరణ శాస్త్రం నిర్వచించి దాని యొక్క పరిధిని మరియు ప్రాముఖ్యతను తెలపండి లేదా వివరించండి. ఓకే. ఇక్కడ ప్రతి క్వెషన్‌లో చూడండి ఏ, బి చాయిస్ ఇచ్చారు. ఓకేనా? ప్రతి దానికి ఒకటి చాయిస్ ఇచ్చారు. మీరు పైదైనా రాయొచ్చు లేదా కిందిదైనా రాయొచ్చు. ఏ అయినా రాయొచ్చు లేదా బి అయినా రాయొచ్చు. బి చూస్తే వాట్ ఆర్ ద అప్రోచెస్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. జీవ వైవిధ్యం సంరక్షణ యొక్క విధానాలు ఏవి అని. తర్వాత ఫోర్త్ క్వెషన్ చూస్తే రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. వ్యర్థ పదార్థాల సద్వినియోగం గురించి రాయండి అన్నాడు. ఇక్కడ ఘన వ్యర్థ పదార్థాలు, ఒక వ్యర్థ పదార్థాలు అని చెప్పేసి ఇక్కడ ట్రాన్స్‌లేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే దానితో పాటు బి ఇచ్చారు ఇక్కడ. ఇదైనా ఏ అయినా రాయొచ్చు లేదా బి అయినా రాయొచ్చు. వాట్ ఆర్ సైక్లోన్స్, ఎర్త్‌క్వేక్స్, గివ్ రీజన్స్ ఫర్ దేర్ అక్కరెన్స్ అండ్ కంట్రోల్. ఇక్కడ వరదలు మరియు భూకంపాలు అనగానేమి, అవి సంభవించడానికి గల కారణాలను తెలుపుము అని చెప్పేసారు. అదేవిధంగా వాటిని ఏ విధంగా అదుపు చేయొచ్చో వివరించండి అని చెప్పేసన్నారు. అంటే మీకిక్కడ రాయాల్సింది ఏంటంటే 2. అయితే మీకిచ్చినవి 4. అంటే ప్రతి దాంట్లో ఒకటి ఏ లేదా బి. ఓకే. ఏ లేదా బి ఫోర్త్ దాంట్లో కూడా. ఈ విధంగా మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్‌కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ ఎగ్జామినేషన్ యొక్క ఓల్డ్ పేపర్ యొక్క ప్యాటర్న్ మీకు చూయించాను. ఓకేనా? అయితే మరి కొంతమంది డౌట్స్ అడగొచ్చు. సార్ మనకు నార్మల్ పేపర్ వస్తుందా? కరోనా పేపర్ వస్తుందా? అని చెప్పేసి. ఓకే. ఇప్పుడు జరిగేటువంటి ఎగ్జామ్ సిట్యుయేషన్ చూస్తే మనకు ఇంకా ఒమిక్రాన్ విస్తరిస్తూనే ఉంది. రోజు రోజుకి కేసెస్ అయితే పెరుగుతా ఉన్నాయి కాబట్టి మనకు కరోనా పేపరే రావడానికి అవకాశం ఉంది. ఇన్ కేస్ నార్మల్ పేపర్ వచ్చినా కూడా సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటాయి. 40 మార్క్సే ఉంటాయి. ఇందులో పెద్దగా
టఫ్‌గా అడిగేటువంటి క్వెషన్స్ ఏవి ఉండవు. ఇక అన్నిటికంటే మించి ఒక విషయం చెప్తాను. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఈ పరిసరాల్లో మనము ఏ విధంగా కాలుష్యం చేస్తాం? అది కాలుష్యం కావడం వల్ల మనకొచ్చేటువంటి నష్టాలేంటి? వీటి గురించే జనరల్‌గా అడగడం జరుగుతుందనమాట. ఈవెన్ మీరు జస్ట్ కొంత అవగాహన సబ్జెక్ట్ మీద ఉంటే చాలు. మీరు దానికి ఆన్సర్ చేయగలరనమాట. ఓకే. ఆ విధంగా ఈ క్వెషన్స్ ఉంటాయి. మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఓకేనా? అయితే ఇక్కడ ఈ వీడియో ఎండింగ్‌లో మాత్రం థంబ్‌నెయిల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే సిలబస్, మిగతా ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇచ్చాను. వాటిని మిస్ కాకండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మీ ఫ్రెండ్స్ ఉంటే ఒకే ఒక్క వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయండి. ఓకే. అంతే చాలు. ఒకవేళ ఇది ఇన్ఫర్మేటివ్‌గా ఉంది, మీకు సమాచారం ఇచ్చిందంటే లైక్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి అప్డేట్స్ కావాలంటేనే సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే వద్దు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.